ప్రతీకగా నిలిచినటువంటి ఈ ఓరుగల్లు నుంచే మా యొక్క న్యాయం కోసం మా గళాన్ని మరొకసారి వినిపించదలిచాం. ముఖ్యంగా వికలాంగులు, దివ్యాంగులు అంటే మొదటి కోవలకు వచ్చి అంటే తీవ్రమైనటువంటి దివ్యాంగులు అయినటువంటి ఈ మానసిక దివ్యాంగులు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటాం. ఆ తర్వాత కోవలకు వచ్చేదే స్పైనల్ కార్డ్ ఇంజురీస్, వాళ్ళు వెన్నెముక గాయం. వీళ్ళు పుట్టుకతో వాళ్ళు కొందరైతే, ఎక్కువ మంది మార్గ మధ్యంలోనే జరిగిన వివిధ కారణాలు ఏవైతేనేమి వెన్నపూస విరగడం మూలంగా వీళ్ళు మొత్తం జీవత్సంలా పడి ఉండి మా వీపు మేము గోక్కోలేని పరిస్థితి, మా కాళ్ళు మేము కదపలేని పరిస్థితి, మా మలమూత్రాలు మా ఆధీనంలో లేనటువంటి పరిస్థితి. మేము ఒక నిమిషం ఎక్కడ జరగాలన్నా, పక్కకు ఒరగాలన్నా, అన్నం తినాలన్నా, ఒక అంగీలాగు దొరగాలన్నా, నెత్తి దూకోవాలన్నా, ఏం చేయాలన్నా ఒక వ్యక్తి మీద ఆధారపడి కొనసాగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఈరోజు స్పైనల్ కార్డ్ ఇంజరీస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళే కాదు, కండర క్షీణతకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే కోవలకు వస్తారు. సెరెబ్రలీ వాళ్ళు కూడా ఇదే కోవలకు వస్తారు. ఇందుకోసం తెలంగాణ సాధించినప్పటి నుంచి మేము చేసిన పోరాటానికి అనుగుణంగా గత ప్రభుత్వం మమ్మల్ని హై సపోర్టెడ్ వీరికి అవసరం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి వీళ్ళకు అధిక మద్దతు అవసరం, ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం వీళ్ళకి అధిక మద్దతు ఇవ్వాలి, వీళ్ళు వీల్ చైర్ బాండింగ్ ఇదే విధంగా జీవితం కొనసాగించాలంటే వీళ్ళకు ఆర్థిక భరోసా తప్పనిసరి అవసరం అని చెప్పేసి ఒక కమిటీ వేసింది, ఎక్స్పర్ట్ కమిటీ. 17 మందితో కూర్చున్నటువంటి ఆ కమిటీలో నాన్ అఫీషియల్ గా నేను, ఇంకో మిత్రుడు శివకుమార్ మెంబర్ గా ఉన్నాం. వర్చువల్ గా పలుసార్లు మీటింగ్ అయిన తర్వాత ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా హై సపోర్టెడ్ నీడ్ కిందికి ఎవరు వస్తారు వాళ్ళని గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా 2024లో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసినది. దానికి అనుగుణంగా కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ శిబిరాలు నిర్వహించారు, కొంతమందిని మాత్రమే గుర్తించగలిగారు. అన్ని జిల్లాలలో అన్ని స్థాయిలో శిబిరాలు 100% కాలేదు. కాబట్టి దానికోసం మళ్ళీ గుర్తించాలని చెప్పేసి 2 సంవత్సరాల తర్వాత 2026 జూన్ 26 నాడు మరొక ఉత్తర్వులు జారీ చేసినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మింగం ఎత్తుకోలేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టు మీరు ఒకసారి ఫ్యూచర్ సిటీ వైపు అడుగులేస్తున్నారు. మూసీ నది సుందరీకరణ కోసం పాకులాడుతున్నారు. మేము మా జీవితాల మేముగా కదలలేని పాకలేని పరిస్థితిలో మేముంటే, చావు బతుకుల మధ్య మేముంటే మేము కనిపిస్తలేదా? మీరు అన్నారు నేను ఇప్పుడే అధికారంలోకి వచ్చాను, వేచి చూద్దామని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక సగం పరిపాలన మాత్రమే మిగిలి ఉంది. ఇక మీకు టైం ఇవ్వదలుచుకోలేదు. ఈ ఓరుగల్లు నుంచే బకలాన్ని వినిపిస్తున్నాం. మాలాంటి తీవ్ర వైకల్యం గల వారికి ఆదుకోలేని పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ఎక్కడ సమానత్వం ఉంది? ఎక్కడ మీరు బతకడానికి కనీసం మమ్మల్ని బతకలేని పరిస్థితులు ఉంటే మాకు మేముగా చావడానికైనా మీరు అనుమతించాలా? ఈ భారత రాజ్యాంగం చావడానికి కూడా మాకు వీలు కల్పించదు. కాబట్టి మేము ఇట్లా బతకాలంటే పాలకులు మాకు భరోసా కల్పించాలా, మాకు వెన్నుదన్నుగా ఉండాలా. కానీ మీరు కనీసం కూడా మమ్మల్ని పలకరించిన పాపాన కూడా పోవట్లేదు. ఇంకెంతకాలం వేచి చూడాలో మీరు ఒకసారి గమనించండి. మేము కలవని మంత్రి లేడు. ఒక ముఖ్యమంత్రిని తప్ప అన్ని స్థాయిలలో మంత్రులను, ఎక్కడికెక్కడ మా మిత్రులందరూ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తూనే ఉన్నారు. కానీ ఏం లాభం? నిర్ణయాలు జరిగే చోట మాత్రం వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టి తీవ్ర వైకల్యం గల వారికి ఈ 15,000 రూపాయల పెన్షన్ అనేది మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అది వెంటనే అమలు చేయాలా. పక్క రాష్ట్రం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆయన ప్రకటించినప్పటి నుంచి ఏరియర్స్ కూడా ఇచ్చినారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి అయినా చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా. వెంటనే ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ మాకు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో కండర క్షీణత, వెన్నెముక గాయ దివ్యాంగులు ఒక 2,000 లోపు మాత్రమే ఉంటారు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం గుర్తించింది కేవలం 760 మందిని మాత్రమే. ఆ మిగతా స్థాయిలో పూర్తి స్థాయిలో గుర్తించి వెంటనే ఎంత అవుతుంది?
కనీసం ఈ ప్రభుత్వం లక్షల కోట్ల 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం, ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వైకల్యం గల వారికి సంవత్సరానికి కేవలం 30 కోట్ల రూపాయలు వెచ్చించలేని పరిస్థితిలో ఉందా? ఒకసారి చూడండి మా బతుకులు ఎలా ఉన్నాయి. మగవాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి దివ్యాంగుడు స్పైనల్ కార్డ్ గా మారితే భార్యలు వదిలిపెట్టిపోతున్నారు. భార్యలు అయితే భర్తలు వదిలిపెడుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఈ సమాజానికి గుదిబండగా మారకుండా మాకు మేముగా ఈ వీల్ చైర్ అంటే మాకు మా శరీర భాగంలో ఒక భాగమైనటువంటి వీల్ చైర్ మీద మా జీవితాన్ని కొనసాగించేందుకు మీరు 15,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ముందు కూడా మా యొక్క కార్యక్రమాలను ఎన్పిఆర్టీ ద్వారా సమిష్టిగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. అదేవిధంగా పెన్షన్ పెంచాలంటే పైసలతో కూడుకున్నది. మరి పైసలు కూడా అవసరం లేనటువంటి పనులు కూడా ఈ గవర్నమెంట్ చేయడం లేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వాగ్దానం చేసి ఉన్నది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చినది. కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది మీ ఆయంలోనే, ఈ కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఇటీవల 2026 ఏప్రిల్లో తమిళనాడు రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో, మండల పరిషత్లలో, జిల్లా పరిషత్లలో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నది. అక్కడ దివ్యాంగ సోదరులు హక్కులను సాధించగలిగారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు, పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి అంతకైనా ముందు నుంచే మేము ప్రతి మంత్రికి పెట్టుకున్నాం. ఇది పైసా ఖర్చు లేనిది. కేవలం మీరు నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వు ద్వారా మమ్మల్ని గ్రామ పంచాయతీలలో మెంబర్గా, మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా, మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్గా ప్రాతినిధ్యం కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 మంది దివ్యాంగ సోదరులు నాయకులుగా ఎదగగలుగుతారు, మా హక్కులను వినిపించగలుగుతారు. అంతేకాని ఇలాంటి పైసా కూడా అవసరం లేనటువంటి, ఖర్చు లేనటువంటి, ఖర్చు లేనటువంటి, ₹1 ఖర్చు లేనటువంటి పని కూడా మీరు చేయలేకపోతే మిమ్మల్ని ఏమనాలి? ఎంతకాలం వేచి చూడాలి? ఇప్పటికే మీది కౌంటౌన్ స్టార్ట్ అయిపోతుంది వచ్చే ఎలక్షన్ల కోసం. ఇప్పటికైనా మీరు సమీక్షించుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఓరుగల్లు కేంద్రంగా మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.